సరే, ఈరోజు మనం 90s వెడ్స్ జెన్జీ అనే వెబ్ సిరీస్ని ఒకసారి లోతుగా చూద్దాం. ఇందులో చాలా సరదాగా కానీ ఆలోచింపజేసేలా 2 జనరేషన్ల మధ్య జరిగే గొడవ ఉంటుంది కదా, దాని గురించే మాట్లాడుకుందాం. సో ఈ కొత్తగా పెళ్లైన జంట మధ్య అసలు టెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడానికి మనం ఈ దారిలో వెళ్దాం. ముందు 90s కుర్రాడి పరిస్థితి ఏంటి, ఆ తర్వాత జెన్జీ అమ్మాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ల మధ్య గొడవ, మరి చివరగా వాళ్ళెలా కలుస్తారో చూద్దాం. అసలు ఈ కథ మొత్తమేంటంటే ఒకే ఇంట్లో 2 డిఫరెంట్ ప్రపంచాలు కలిస్తే ఎలా ఉంటుందో చూపించడమే. ఒకరి లైఫ్ స్టైల్, మాట్లాడే భాష ఇంకొకరికి అస్సలర్థం కాదనమాట. సరే, ముందుగా భర్త మోహిత్ గురించి మాట్లాడుకుందాం. పెళ్లి అనగానే తనకంటూ ఒక 90ల కుర్రాడికి ఉండే కొన్ని పక్కా ఎక్స్పెక్టేషన్స్తో మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. చూడండి, ఇక్కడే మోహిత్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ మొత్తం మనకు కనిపిస్తుంది. అతని రొమాంటిక్ కలకి, ఇప్పుడున్న రియాలిటీకి మధ్య ఉన్న గొడవ. భార్య బావా అని పిలవాలనేమో కలలు కంటాడు, కాని రియాలిటీలో ఏమో డ్యూడ్ అనే పిలుపు వినాల్తోస్తోంది. సరే, ఇప్పుడు కథలో ఇంకోవైపు చూద్దాం. అతని భార్య సుష్మా. ఆమె ప్రపంచమైతే కంప్లీట్గా వేరే ట్రాక్లో నడుస్తూ ఉంటుంది. మోహిత్ ప్రపంచానికి, తన ఆలోచనా విధానానికి వెంటనే ఒక పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే ఈ డింక్ లాంటి కొత్త కొత్త పదాలు, లైఫ్ స్టైల్స్. అసలు దాని అర్థమేంటో కూడా అతనికి తెలీదు. ఇక సుష్మ విషయానికొస్తే తనకి స్నాప్ స్ట్రీక్ లాంటి డిజిటల్ కమిట్మెంట్స్ చాలా ముఖ్యం. అంటే అవి తన ప్రయారిటీ లిస్ట్లో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మోహిత్కు అసలు ఏంటో కూడా అర్థం కాదు. అయితే మోహిత్, సరే నీ జాబ్ స్కిల్స్ ఏంటి అని అడిగినప్పుడు సుష్మ చెప్పిన లిస్ట్ వింటే ఆ జనరేషన్ ప్రయారిటీస్ ఏంటో, వాళ్ల టైంపాస్ ఏంటో మనకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఈ తేడాలింకా ఎక్కడ బయటపడతాయంటే సాంప్రదాయానికి సంబంధించిన విషయాల్లో. తాళిబొట్టు, మెట్టలు లాంటివి పెట్టుకోవడానికి సుష్మ చాలా ఇబ్బంది పడుతుంది. తన క్యాజువల్ ఐడెంటిటీకి వీటికి సంబంధం లేదని ఫీలవుతుంది. ఇక్కడితో ఈ టెన్షన్ ఆగదు, ఇంకా పెద్దదవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ జనరేషన్ గ్యాప్, వాళ్ల పర్సనల్ స్పేస్ దాటి ఇప్పుడు మోహిత్ ఆఫీస్లోకి, అంటే పబ్లిక్లోకొచ్చేస్తుంది. అందరూ జడ్జ్ చేసే చోటికమ్మాట. తన కొలీగ్స్ తన భార్యను చూసి ఎలా కామెంట్ చేస్తారో, ఎలా జడ్జ్ చేస్తారో అని భయపడతాడు. అందుకే కావాలనే తన ఫోన్లో భార్య ఫోటోలను దాచేస్తాడు. దిష్టి తగులుతుంది అని ఓ కారణం చెప్తాడు, కాని అసలు కారణం ఆ భయమే. ఇక ఇక్కడ్నుంచే కథ క్లైమాక్స్కి వెళ్తోంది. ఆఫీస్లో ఎంగేజ్మెంట్ గురించి ఓ మామూలు మాట కాస్త 2 జనరేషన్ల మధ్య పెద్ద యుద్ధంగా మారిపోతుంది. ఈ గొడవ ఎలా మొదలవుతోందంటే ఒక జెన్జీ కొలీగ్ 90ల వాళ్లు పెళ్లి చేసుకునేది ప్రేమతో కాదు, వాళ్ల ఇన్సెక్యూరిటీస్ వల్లే అని నిందిస్తోంది. అప్పుడు చూడాలి మోహిత్ రియాక్షన్. ఆ మాటలకి మోహిత్కి ఇంకా కాలిపోతుంది. వెంటనే ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. తన జనరేషన్ను కిడ్స్ అనద్దని, వాళ్లు 90ల లెజెండ్స్ అని, వాళ్ల లైఫ్ ఎంత రియల్గా, ఎంత నిజాయితీగా ఉండేదో చెప్తాడు. అయితే ఇక్కడొక కరెక్ట్ పాయింట్ రైజ్ అవుతుంది. 90ల జనరేషన్ అంత గొప్పదైతే వాళ్లు తమ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ మాత్రం ఎందుకు అప్డేటెడ్ వర్షన్ అయి ఉండాలి అనుకుంటున్నారు? ఇదొక మంచి ప్రశ్న కదా. ఈ వాదనను కంటిన్యూ చేస్తూ ఆ జెన్జీ కొలీగ్ ఇంకో మాటంటుంది. పెళ్లి అనేదే ఒక పంజరం లాంటిదని, లైఫ్ని ఎక్స్ప్లోర్ చెయ్యకుండా ఆపేస్తుందని, అందుకే తొందరపడి పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తుంది. అస్సలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ గొడవ మధ్యలో నలిగిపోతున్న సుష్మా ఆ సోషల్ ప్రెషర్కి తట్టుకోలేక తను సింగిల్ అని అబద్ధం చెప్పేస్తుంది. తన పెళ్లైందన్న నిజాన్ని దాచిపెట్టాల్సొస్తుంది. సో ఆఫీస్లో జరిగిన ఈ పెద్ద గొడవ తర్వాత ఫోకస్ మళ్లీ ఈ జంట మీదికే వస్తుంది. ఇంతకీ వీళ్ల భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న మళ్లీ మొదలవుతుంది. చివరికి మోహిత్కి ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమేంటో క్లియర్గా గుర్తిస్తాడు. తను ఆమెలా మారలేదు, ఆమె తనలా మారలేదు. ఇది జరగని పని. కాని అక్కడే అతను ఒక మంచి ముగింపుకు వస్తాడు. వాళ్ళిద్దరి లైఫ్ స్టైల్స్, అభిరుచులు వేరుగా ఉండొచ్చు, కాని ఒక జంటగా వాళ్లు ఒక్కటిగా ఉండటం ముఖ్యం అని తెలుసుకుంటాడు. అదే వాళ్ల బంధాన్ని కాపాడుతుందని నమ్ముతాడు. అందుకే అతను ఇప్పటికీ ఒకే నమ్మకంతో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాలను ఒప్పుకుంటూనే వాటితోనే ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోవచ్చని. ఆ టైటిల్ చూడండి, 90ల కుర్రాడు వెడ్జ్ జెన్జీ భార్య అనే ట్యాగ్తో వరల్డ్స్ బెస్ట్ కప్పుల్ అవ్వాలని వాళ్ళ టార్గెట్. ఇదంతా మనని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. 2 వేరువేరు తరాలకు చెందిన ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరు పూర్తిగా మారిపోవాలా,
లేకపోతే ఇద్దరూ కలిసి వాళ్లకంటూ ఒక సరికొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చా? ఇది నిజంగా ఆలోచించాల్సిన